రైతు సోదరులకు నమస్కారం అండి. ఇప్పుడు ప్రస్తుతం మా సొంత పత్తి చేనులో ఉండడం జరిగింది. 9వ తారీఖు అంటే గురువారం మేము ఈ టిల్లేజ్ ఆర్గానిక్స్ వాళ్ళది రైతు మిత్ర, తర్వాత కంగ్రాట్స్ కంపెనీ వాళ్ళది అత్ని గోల్డ్, తర్వాత విజయశ్రీ అగ్రోకెమికల్స్ వాళ్ళది 949 ఫంక్ అనేది పిచికారీ చేయడం జరిగింది. అయితే మీకు పోయిన వారం వీడియో చేసినప్పుడు ఏం చెప్పా అంటే మళ్ళీ ఒక వారం తర్వాత మళ్ళీ పత్తి చేనులో రిజల్ట్ చూపిస్తా అని చెప్పాను. దానిలో భాగంగా ఇప్పుడు మా సొంత పత్తి చేనులోకి రావడం జరిగింది. ఈ 3 మందులు కూడా మా పత్తి చేనులో సమర్థవంతంగా పనిచేయడం జరిగింది. ఈ కొట్టడం వల్ల ఏం జరిగిందంటే ప్రస్తుతం మోనో అనేది అందుబాటులో లేదు కాబట్టి ఈ రైతు మిత్ర అనే మందును మేము పిచికారీ చేయడం జరిగింది. మనకు మోనో ఏ విధంగా అయితే పనిచేస్తుందో ఇది కూడా అంతే పనిచేస్తుంది. అంటే ఇది పిచికారీ చేయడం వల్ల ఏం జరుగుద్దంటే పత్తి మొక్క చిన్న దశలో ఉన్నప్పుడు గనుపు పుచ్చు పురుగు అంటే కొమ్మ పుచ్చు పురుగు అనేది మనకు అర్థం కాదు. కొంచెం 60-70 రోజుల దశకు వచ్చినప్పుడు కొమ్మ పుచ్చు పురుగు అనేది రావడం జరిగింది. ఈ రైతు మిత్ర అనేది ఉపయోగించడం వల్ల మనకు ఆ కొమ్మ పుచ్చు పురుగు రాదు. అదేవిధంగా మొక్క యొక్క కాండం మంచిగా మృదువుగా దృఢంగా అంటే టెంపర్తో రావాలి కాబట్టి ఈ రైతు మిత్ర అనేది సమర్థవంతంగా పనిచేయడం జరిగింది. తర్వాత ఈ పంకు 949 అనేది పిచికారీ చేసామని చెప్పా కదండి. దీన్ని ఉపయోగించడం వల్ల ఏం జరిగిందంటే దీంట్లో ఉన్నటువంటి భాస్వరం అంటే 40% భాస్వరం ఉంటుంది, అంటే డిఏపి ఉంటుంది. దానివల్ల మనకు మొక్క వేరు వ్యవస్థ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. దాంతోపాటుగా మొక్క ఏ దశలో పుష్పించాలి, ఏ దశలో కాయలు రావాలి, మొక్క ఎదుగుదల ఏ ఉండాలి అనేది ఈ భాస్వరం అనేది నిర్ధారిస్తుంది. కాబట్టి ఈ 949 వాడటం వల్ల మాకు మొక్క ఎదుగుదల అనేది మంచిగా రావడం జరిగింది. దాంతోపాటుగా దీంట్లో నానో జెల్ టెక్నాలజీ రూపంలో పోషకాలు ఉన్నాయి, అంటే జింకు, ఐరన్, బోరాన్, కాపర్, మాలిబ్డినం, మాంగనీస్ ఇలాంటివి ఉన్నాయి. కాబట్టి మొక్కకు కావలసినటువంటి సూక్ష్మ పోషకాలన్నీ అందించి సూక్ష్మ పోషకాల లోపం లేకుండా అంటే మొక్కల్లో పసుపు రోగాలు రాకుండా, ఆకుల్లో పసుపు రోగాలు రాకుండా ఇది ఉపయోగపడ్డది అనమాట. తర్వాత ఇది కంగ్రాట్స్ వాళ్ళది అత్ని గోల్డ్. ఈ అత్ని గోల్డ్లో మనకు ఎస్ఫేటు, ఇమిడాక్లోప్రిడ్ 2 మందులు ఉంటాయి. దీంతో ఏం జరిగిద్దంటే మనకేమన్నా పురుగులు ఉన్నా కానీ, తర్వాత దోమ జాతికి చెందినటువంటి తెల్లదోమ కానీ, పచ్చదోమ కానీ, పేనుబంక కానీ, తామర పురుగు కానీ, ఇంకా పిండి నల్లి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి పిండి నల్లి కూడా ఇది రాకుండా సమర్థవంతంగా నిర్మూలించింది. మీకు ఈ సాళ్ళల్లో తిరిగి నేను పంట చూపించడం అనేది జరిగింది. కాబట్టి రైతు సోదరులు కనుక ఈ 3 మందులు పిచికారీ చేసుకున్నట్లయితే మంచి లాభదాయకంగా ఉంటుంది. పత్తిలో చీడపీడలు, తర్వాత దోమలు, తర్వాత పోషకాల లోపము, ఎదుగుదల అనేవి కూడా మంచిగా రావడం అనేది జరిగింది అనమాట. మిత్ర అనేది దగ్గరగా మేము 1 ఎకరానికి 400 ml ఉపయోగించడం జరిగింది. ఈ అత్ని గోల్డ్ అనేది 1 ఎకరానికి 300 గ్రాములు. తర్వాత ఈ ఫంకు 949 అనేది 1 ఎకరానికి 1/4 కిలో ఉపయోగించడం జరిగింది. వాటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మీకు చూపిస్తాను అండి. ఇప్పుడు పత్తి సాళ్ళల్లో ఏ విధంగా ఉన్నాయో చూపిస్తాను అండి. పోయిన వారం వీడియోకి ఇప్పటికీ వీడియోకి మీకు పత్తి మొక్క ఎదుగుదలలో చాలా తేడా వచ్చిందనమాట. ఇక్కడ మొక్కలు కనుక గమనించినట్లయితే చాలా నీట్గా అనేది రావడం జరుగుతూ ఉంది. మొక్కలు ఇక్కడ కూడా దోమ అనేది లేదండి. తర్వాత మీకు పూత కూడా నీట్గా రావడం జరుగుతూ ఉంది. కొమ్మలు అనేవి కూడా వస్తున్నాయి అన్నమాట చాలా నీట్గా. ఇవన్నీ కూడా మీరు గమనించవచ్చు. 10 రోజుల్లో చాలా వేరియేషన్ వచ్చిందనమాట. ఇక్కడ మొక్క కాండం కూడా ఇప్పుడు ఈ రైతు మిత్ర వాడాం కాబట్టి మొక్క కాండం అనేది టెంపర్ అనేది కూడా చాలా నీట్గా రావడం జరిగింది. దాంతోపాటుగా ఈ 949 వాడటం వల్ల కూడా మొక్కలో వేరు వ్యవస్థ అనేది ఎక్కువ రావడం జరిగింది. దాంతోపాటుగా ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి మాకు పత్తి చేను వచ్చేసి 40-45 రోజుల దశలో ఉంది. మీరు చూడొచ్చు పూత అనేది కూడా వస్తూ ఉందన్నమాట. ఈ సంవత్సరం కాలం బాగాలేకపోయినా కానీ మాకు నీళ్లు పెట్టుకొని ఈ మందులు పిచికారీ చేయడం వల్ల మొక్కలు ఈ స్థాయిలో ఉన్నాయన్నమాట. ఇంకా మీరు దోమకు కానీ నల్లికి కానీ ఏమన్నా గమనించినట్టయితే ఎక్కడ కూడా ఏమీ లేవు. ఇట్లా చేనంత ఇంతే ఉందన్నమాట, మీరు గమనించవచ్చు.